ప్రతి చోట అంబేద్కర్ గురించి మాట్లాడతాడట. అంబేద్కర్కు మాత్రమే సంబంధించిన ఒక సమావేశం, ఒక మీటింగ్లో, ఒక ఉత్సవాల్లో అంబేద్కర్ తప్పకుండా అంబేద్కర్ను స్మరించుకోవాల్సిన ఒక ఉత్సవంలో అంబేద్కర్ గురించి మాట్లాడాడట. అంబేద్కర్ గుర్తు రాలేదట. దీన్ని ఎట్లా ఆలోచించాలి మనం? ఎవరి గురించి అయితే, ఎవరి వల్ల అయితే ఈ ఉత్సవం జరుపుకుంటున్నావో ఆ ఉత్సవంలో ప్రసంగిస్తూ ఆయన గురించి మాట్లాడకపోవడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య. ఆయన నరాల్లో ఏ విధంగా అంబేద్కర్ పట్ల వ్యతిరేకత ఉన్నది. ఆయన బీజేపీ మంత్రి, మహారాష్ట్రకు సంబంధించిన బీజేపీ నాయకుడు, మంత్రి. బీజేపీ ఆర్ఎస్ఎస్లో నరాన ఆ కార్యకర్తల్లో, నాయకుల్లో నరాన జీర్ణించుకున్న అంబేద్కర్ వ్యతిరేకత. అంబేద్కర్ వ్యతిరేకత అంటే అంబేద్కర్ అనే వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, అంబేద్కర్ భావజాలానికి సంబంధించిన విషయం. అంబేద్కర్ భావజాలాన్ని అడుగడుగునా వ్యతిరేకిస్తున్న ఈ హిందూ మతోన్మాద ముఠా మూక సాగిస్తున్న అల్లకల్లోలాలను ఈరోజు అంబేద్కర్ ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించేవాడు, ఎదిరించేవాడు, రోడ్డు మీద నిలబడి పోరాడేవాడు, జైల్లో ఉండేవాడేమో బహుశా. కాబట్టి అంబేద్కర్ ఈరోజు ఉంటే ఏం చేసేవాడో కూడా తెలుసు. గతంలో అంబేద్కర్ చేసిన దాన్ని వీళ్ళు సహించలేకపోతున్నారు, రిజర్వేషన్లను సహించలేకపోతున్నారు. ప్రజలందరికీ హక్కు, జీవించే హక్కు, మాట్లాడే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, ఈ హక్కులను ప్రజలందరికీ ఇవ్వడాన్ని సహించలేకపోతున్నారు. ఓటు హక్కు ప్రజలందరికీ ఇవ్వడాన్ని వీళ్ళు సహించలేకపోతున్నారు. కాబట్టి చాలామంది ఓట్లు కూడా పీకి పడేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి పౌరుడికి, 18 ఏళ్ళు నిండిన ప్రతి పౌరుడికి ఓటేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. కాబట్టే ఇవాళ రాజ్యాంగం అంటే కూడా కోపం వాళ్ళకి. దాన్ని రాసిన అంబేద్కర్ అంటే కోపం. రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి ఒకవైపు ప్రయత్నం చేస్తూనే రాజ్యాంగాన్ని గొప్పదిగా చెప్తూ, మాటలు చెప్తూ, రాజ్యాంగ వ్యతిరేకులని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని రాజ్యాంగ వ్యతిరేకులని, దేశద్రోహులని మాట్లాడుతూ ఆ రాజ్యాంగాన్ని క్రమక్రమంగా బలహీనపరుస్తూ, దాని హక్కులను హరించి వేస్తూ, రాజ్యాంగం కల్పించిన హక్కులన్నింటినీ హరించి వేస్తూ పరిపాలిస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం ఇంకొక వైపు ఈ రాజ్యాంగాన్ని మేమే కాపాడుతున్నామని కథలు చెప్తారు.